Okay, so good morning, all of you. Welcome to today's class. Hmm? So I hope today 29 students have registered. Good morning, Amma. Good morning, all of you. Uh, ఈ రోజు మన క్లాస్ ఏంటి అంటే ఐ థింక్ రెండో యూనిట్ మనం ప్రారంభించాం కదా. We have started the second unit. And the second unit is regarding the accounts of ఎలక్ట్రిసిటీ కంపెనీ. సో విద్యుత్ కంపెనీలు అంటే ఏమిటి, ఆ విద్యుత్ కంపెనీ యొక్క అకౌంటింగ్ విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాము కదా. సో జంట ఖాతా విధానము, దాని యొక్క ఐ మీన్ స్వభావము, దాని యొక్క ప్రయోజనాలు, లోపాలు, మరి దాని యొక్క అర్థము మనకు తెలిసింది. ఐ థింక్ హోప్ యూ పీపుల్ ఆర్ okay understood the concept of double accounting system, and the features of double account system, the advantages of the double account system, and the limitations of double account system. And తర్వాత మీకు నేను చెప్పాను ఈ జంట ఖాతా విధానంలో ఇన్ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ హౌ we are going to okay uh, prepare the final accounts of a electricity company. సో విద్యుత్ కంపెనీకి సంబంధించి ఒక విద్యుత్ కంపెనీ యొక్క ముగింపు లెక్కలను ఏ విధంగా తయారు చేయాలంటే, మీకు అందరికీ గుర్తుందో లేదో, హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ టు బి ప్రిపేర్డ్. వి విల్ ప్రిపేర్ 4 అకౌంట్స్. ఆ 4 అకౌంట్స్ ఏంటి అంటే రాబడి ఖాతా, రెవెన్యూ అకౌంట్, నికర రాబడి ఖాతా, ఈరోజు అది చూద్దాం. నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ రిసీట్స్, మూలధన ఖాతా, మరియు చివరగా సాధారణ ఆస్తుల అప్పుల పెట్టి మిగిలిపోయిన అన్ని ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులను మనం నమోదు చేయడానికి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలను కూడా తయారు చేయాలి. సో హియర్ వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ 4 important accounts under the double accounting system for a electricity company. Okay, so బిఫోర్ ఐ విల్ స్టార్ట్ ది క్లాస్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఈరోజు ఫార్మాట్స్ చూపిస్తాను. ఒక్కొక్క ఖాతా ఫార్మాట్స్ మనం ఈరోజు నేర్చుకోగలిగితే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ గివింగ్ ప్రాబ్లమ్స్. మనం లెక్కల్లోకి వెళ్దాం. ఓకే, ఇన్ ది సెకండ్ చాప్టర్ యూ విల్ గెట్ 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ. ఓకే, ఒక ప్రాబ్లం వస్తుందండి, ఒక లెక్క చేయాలి, ఒక థియరీ చేయాలి. And I want you people to improve your attendance. See here, only 11 participants have come today, have joined for the class. In spite of my, I mean, మీరు వార్నింగ్ అనుకోండి, ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ మై ఆర్డర్ అనుకోండి, ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ, ఐ కీప్ ఆన్ పోస్టింగ్ యూ ఇన్ వాట్సాప్ కదండి. వాట్సాప్లో ఎన్నిసార్లు చెప్పాను, బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ సీరియస్. అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్ట్ ది క్లాస్, సి ఇఫ్ 75% of your attendance is not happening in online classes, 75% కానీ మీరు ఆన్లైన్ క్లాసెస్లో అటెండెన్స్ లేకపోతే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. నేను వాట్సాప్ చూసినట్లయితే హాల్ టికెట్స్ ఇవ్వద్దు, ఎగ్జామ్స్ అలౌ చేయొద్దు, వాళ్ళకి పేర్లు పంపించండి. మేము స్టూడెంట్కి వచ్చే ప్రయోజనాలు, మీ స్కాలర్షిప్స్ కానీ, మీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఏ బెనిఫిట్స్ కూడా ఇవ్వరంట. సో ఎందుకు మీరు మేము కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు? బికాస్ గవర్నమెంట్ is spending so much of rupees on the teachers. మా టీచర్స్ కి జీతాలు ఇస్తున్నారు, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తున్నారు మా కదా. మరి ఇచ్చినప్పుడు మా బాధ్యత క్లాసెస్ చెప్పడం, మీ బాధ్యత క్లాసెస్ వినడం. ఓకే, ఇస్ దట్ క్లియర్? సో అట్లీస్ట్ ఫ్రమ్ టుమారో ఇఫ్ దిస్ కంటిన్యూస్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. నేను హెల్ప్లెస్ అండి. మీ వచ్చిన 12 మందికి మాత్రమే అటెండెన్స్ ఇస్తాను, మీ 12 మంది మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి, మీ 12 మంది మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. ఇస్ దట్ క్లియర్? సో దోస్ హు ఆర్ కమింగ్, only those people will be given hall tickets for examination whenever the exams are conducted. So take them very seriously. మీరే ఆలోచించండి. సో గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుందంటే పాండమిక్ లో కూడా, వై దే వాంట్ యూ పీపుల్ టు కమ్ టు ఆన్లైన్ క్లాసెస్? బికాస్ టు గెయిన్ నాలెడ్జ్. మీరు ఇలా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చుంటే లైక్ ఎంటీ మైండ్ ఈజ్ డివిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా బుర్ర ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి. ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ విత్ యువర్ టీచర్స్ ఆర్ లెక్చర్స్, దెన్ యూ విల్ మైండ్ విల్ బి డూయింగ్ గుడ్. మైండ్ మంచి ఆలోచనలు ఆలోచిస్తుంది. సో టెల్ యువర్ ఫ్రెండ్స్, టెల్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే స్టిల్ ఇఫ్ ద పాండమిక్ కంటిన్యూస్, ఇంకా 1 month or 2 months ఇదే కంటిన్యూ అవుతుందండి. బికాస్ ఎగ్జామ్స్ పెట్టాలి కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ జస్ట్ కాంట్ రైట్ ద ఎగ్జామ్స్. మినిమం కొంచెం క్లాస్లో వినగలిగితే మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఓకే, నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఓకేనండి, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే,
మరి కనిపిస్తుందా? ఓకే. ఓకే. ఆహ్, ఓకే. సో, టుడే నేను మీకు ఈరోజు ఫార్మాట్స్ చెప్తానండి. టుడే ఐ విల్ షో యూ ది ఇంపార్టెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్ విచ్ వి డిస్కస్ ఎర్లియర్. ఓకే. ఐ విల్ షో యూ. 1 minute. First let us see all the accounts. ఓకేనండి. చూడండి. 1 minute. I'll minimize this. ఓకే. ఇస్ దట్ క్లియర్? అమ్మ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. యాహ్! సో, ఈరోజు మనం ఈ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే ఏంటి మనం చాలా డీప్‌గా డిస్కస్ చేసుకున్నాం కదా! ఓకే. ఆ! ఓకే. సో, డబుల్ అకౌంట్ సిస్టమ్‌లో మనం ముగింపు లెక్కల్ని ఏ విధంగా తయారు చేస్తాము. ఓకేనా? సో సీ ఇన్ ది ఫైనల్ అకౌంట్స్ అండర్ ది సీ ఇది డొడల్ కాదండి డబుల్ ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ బి ఇది ఓకే సో ఇట్ ఈస్ నాట్ డొడల్ ఇట్ ఈస్ డబల్ పొరపాటుని బి మిస్ అయింది ఇట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ ది బి అండ్ సో డబుల్ అకౌంట్ సిస్టమ్ లో జంట ఖాతా విధానంలో ఒక విద్యుత్ కంపెనీ ముగింపు లెక్కల్ని ఏ విధంగా తయారు చేస్తుంది అసలు ఏం ఖాతాలు తయారు చేయాలి అంటే మనం ప్రతి విద్యుత్ కంపెనీని కూడా మనం గమనించినట్లయితే 4 రకాలైన ఖాతాలను తయారు చేయాలి. ఏంటి ఆ 4 రకాల ఖాతాలు అంటే చూడండి మొదటిది రాబడి ఖాతా. ఫస్ట్ అకౌంట్ ఏంటండి? రెవెన్యూ అకౌంట్. ఏ అకౌంట్ అండి? రెవెన్యూ అంటే తెలుగులో రాబడి ఖాతా. నేను ఒక్కొక్క దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీరు అక్కడ రాసుకోవచ్చు. తెలుగులో హెడ్డింగ్ పెట్టుకోండి. జంట ఖాతా విధానములో తయారు చేయవలసిన ముగింపు ఖాతాలు అనండి. జంట ఖాతా విధానములో తయారు చేయవలసిన ముగింపు లెక్కలు. సో ఏం తయారు చేయాలండి? మొదటిది రెవెన్యూ అకౌంట్ రాబడి ఖాతా. ఓకే. ఫస్ట్‌ది ఏంటండి? రాబడి ఖాతా. రెండోది నెట్ రెవెన్యూ అకౌంట్. నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. డోంట్ వరీ. నెట్ రెవెన్యూ అకౌంట్ ఇది సెకండ్ అకౌంట్ విచ్ వి నీడ్ టు ప్రిపేర్. నికర రాబడి ఖాతా. రెండో ఖాతా ఏంటి? నికర రాబడి ఖాతా. మూడోది క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన ఖాతా. దీన్ని ఏమంటామంటే రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా అంటారు. ఆ! మూలధన ఖాతా అనేది సరిపోద్ది. సో దీంట్లో ఏం నమోదు చేయాలంటే మూలధన వ్యయాలను మరియు మూలధన వసూలను నమోదు చేస్తాం. కాబట్టి దీన్ని రిసీట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా అంటారు. మూలధన ఖాతాపై వసూళ్లు మరియు వ్యయం ఖాతా అని కూడా అంటారు. మూలధన ఖాతాపై వసూళ్లు మరియు వ్యయం ఖాతా, వ్యయాల ఖాతా. సింపుల్‌గా మూలధన ఖాతా అనుకోండి సరిపోతుంది. ఓకేనండి. అండ్ చివరగా ఈ 3 ఖాతాలండి. ఎన్ని ఖాతాలు తయారు చేస్తున్నాము? రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, మూలధన ఖాతా. సో వి ఆర్ ప్రిపేరింగ్ 3 అకౌంట్స్. రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్. ఈ 3 ఖాతాలే. అంటే డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్‌లో కొన్ని అంశాలు నమోదు చేయాలి. క్రెడిట్‌లో కొన్ని అంశాలు నమోదు చేయాలి. దేన్ని నమోదు చేయాలని నేను చెప్తాను. అండ్ చివరగా ఒక స్టేట్‌మెంట్‌ని కూడా తయారు చేయాలి. అండ్ ఫైనల్లీ యూ హావ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటండి అంటే, ఆ స్టేట్మెంట్ ఏమన్నామండి? జనరల్ బ్యాలెన్స్ షీట్. అగైన్ ఫైనల్లీ యూ హావ్ టు ప్రిపేర్ అ జనరల్ బ్యాలెన్స్ షీట్. ఓకే. సాధారణ ఆస్తుల అప్పుల పట్టి. ఏం తయారు చేయాలండి? సాధారణ ఆస్తుల అప్పులు. ఇది మారింది. మనం జనరల్‌గా అప్పుల ఆస్తి అప్పుల పట్టి అంటాం. ఇక్కడ సాధారణ ఆస్తుల అప్పుల పట్టి అంటారు. సో, ఇక్కడ అన్ని రకాలైన ఆస్తులను నమోదు చేయము. కేవలం స్థిరాస్తులను మరియు ప్రస్తుత ఆస్తులను, ప్రస్తుత అప్పులను నమోదు చేస్తాము. ఓకే. స్థిరాస్తులు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మూలధన ఖాతాలోకి వెళ్ళిపోతాయి. సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ జనరల్ బ్యాలెన్స్ షీట్. సో ఈ 4 కూడా మనం తయారు చేయాలండి. మీరు ఎగ్జామ్‌లో కంగారు పడొద్దండి. ఈ 4 మీద ప్రశ్న అడగడు. ఎందుకంటే
ఈ 4 తయారు చేయాలంటే మీకు టైం సరిపోకపోవచ్చు కాబట్టి ఏయో 2 రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా మీద అడగొచ్చు. లేదా మూలధన ఖాతాను మరియు సాధారణ ఆస్తులు కూడా తయారు చేయమంటాడు. ఒకవేళ చిన్న లెక్క ఇచ్చాడనుకోండి 4 తయారు చేసే అవసరం ఉంటుంది. Okay, so don't worry. Exams you will be given a problem either on preparation of revenue or net revenue account for 10 marks, or you have to prepare a capital account and general balance sheet. Okay, sometimes they may give you a small problem, ఒక 20 ఎన్నో అంశాలు ఇచ్చి 20 అంశాలు ఇచ్చి మిమ్మల్ని తయారు చేయమంటారండి. డోంట్ వరీ, మనం తయారు చేయొచ్చు. బట్ బిఫోర్ వి వర్కౌట్ ద ప్రాబ్లమ్స్, మనం లెక్కల్ని బాగా చేయాలి అంటే మనకి ఏం కావాలండి అకౌంట్స్ లో? What is required? You need to understand the performa. Okay? ఒక్కొక్క అకౌంట్ సంబంధించిన పర్ఫార్మా ఈ రోజు నేను చెప్తాను. అంటే డెబిట్ లో ఏ అంశాలు వేయాలి, క్రెడిట్ లో ఏ అంశాలు వేయాలి, ఆ ఖాతాను ఏ విధంగా తయారు చేయాలి, ఆ ఖాతాని ఎలా ముయ్యాలి, హౌ టు క్లోజ్ ది అకౌంట్ అండ్ హౌ టు ట్రీట్ ది బ్యాలెన్స్. ఒక ఖాతాలో వచ్చిన ఏమంటారు నిల్వను, బ్యాలెన్స్ ను ఏ విధంగా మనం దాన్ని నమోదు చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే అప్పుడు మనం లెక్కలు చేయగలుగుతాము. సో అర్థమైంది కదండి. ఎన్ని ఖాతాలు తయారు చేయాలంటే 3 ఖాతాలు మరియు ఒక బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయాలి. ఓకే, గుడ్. నౌ ఫస్ట్ ఖాతాని చూద్దాం. సో ఐ విల్ టెల్ వన్ బై వన్. చూడండి, ఫస్ట్ ఖాతా పేరు ఏంటండి? రెవెన్యూ అకౌంట్. ఐ థింక్ మీకు కనిపిస్తుంది కదా, నేను కొంచెం దీన్ని జూమ్ చేస్తాను. ఓకే, నౌ ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రాబడి ఖాతా. ఫస్ట్ యూ నీడ్ టు ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్. సో హెడ్డింగ్ పెట్టుకోండి, రాబడి ఖాతా. తెలుగు మీడియం పిల్లలు. సో రాబడి ఖాతా అంటే ఏంటి చూడండి. దిస్ అకౌంట్ ఈస్ సిమిలర్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. చూడండి, ఈ ఖాతాను లాభ నష్టాల ఖాతా ఏ విధంగా అయితే మనం ఒక వాణిజ్య వ్యవస్థ ఉత్పత్తి చేసే సంస్థలు తయారు చేస్తాయో లాభ నష్టాల ఖాతాను, ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, ఈ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది? ఒక సాధారణ వాణిజ్యాలు చేసే, అంటే ట్రేడింగ్, వర్తకాన్ని చేసే ఒక వ్యవస్థలు ఏ విధంగా అయితే లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తాయో ఇది కూడా అదే విధంగా తయారు చేయబడుతుంది. ఓకేనా? సో వీ కెన్ సే రెవెన్యూ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ P&L అకౌంట్. బట్ ఇక్కడ పేరు మారిందండి. ఎందుకు పేరు మార్చారంటే, ఫర్ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఇన్కమ్స్ తక్కువ ఉంటాయి, రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇన్కమ్స్ అంటే ఏంటి? ఆదాయాలకు రాబడికి తేడా ఏమిటి చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి కెన్ టెల్ మీ, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ? చెప్పండి, ఇన్కమ్ అండ్ రెవెన్యూ, ఆదాయము రాబడి. హలో, ఎవరో చెప్తున్నారు, చెప్పండి. ఆదాయము రాబడి. ఓకే, నేను చెప్పనా? ఓకే, సో రెవెన్యూ అంటే ఏంటి అంటే, వెన్ యువర్ రెవెన్యూ కూడా ఆదాయమే, రాబడి కూడా ఆదాయమే. కాకపోతే whenever you are selling the goods which are manufactured, okay, or when you are selling the services which you have manufactured in the market and you are getting some income, that is called revenue. అంటే రాబడి అంటే ఏంటి? మీరు ఉత్పత్తి చేసే వస్తు సేవలను ఒక ధరని నిర్ణయించి మార్కెట్లో అమ్మితే వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ అంటారు. అంటే రెవెన్యూ ఇస్ నథింగ్ బట్ ది అమౌంట్ ఫ్రమ్ సేల్స్. అర్థమైందండి? రాబడి అంటే ఏంటండి? అకౌంటింగ్ పరిభాషలో అమ్మకాల ద్వారా, ఏ అమ్మకము? మీరు ఉత్పత్తి చేసే వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం రాబడి అంటాము. సో ఇక్కడ విద్యుత్ కంపెనీకి రాబడి ఎలాగొస్తుంది అంటే, తను ఉత్పత్తి చేసిన విద్యుత్తుని అమ్మిన ద్వారా వస్తుంది కాబట్టి ఇక్కడ రాబడే ఉంటుంది. వివిధ రకాలైన ఆదాయాలు ఉండవండి. కాబట్టి ఇక్కడ లాభ నష్టాల ఖాతాను మనం పేరు మార్చి రాబడి ఖాతా అన్నాము. అర్థమైందండి? వై ఇట్ ఇస్ కాల్డ్ రెవెన్యూ అకౌంట్? బికాస్ ఇక్కడ రెవెన్యూ ఉంటుంది, ఇతర ఆదాయాలు ఎక్కువ ఉండవు. ఓకే, అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఏ ఖాతాతో పోల్చాము? లాభ నష్టాల ఖాతాతో మనం దీన్ని పోల్చగలము. రాయండి. ఈ ఖాతాను రాసుకుంటున్నారా? ఓకే, ఈ రాబడి ఖాతా అనండి. ఈ ఖాతాను ఒక
వర్తకము మరియు ట్రేడింగ్, ఒక వర్తకము మరియు ఉత్పత్తి చేసే వ్యవస్థలు, ఒక వర్తకము మరియు ఉత్పత్తి చేసే వ్యవస్థలు తయారు చేసే లాభ నష్టాల ఖాతాతో పోలిస్తారు. తయారు చేసే లాభ నష్ట ఖాతాలతో పోలిస్తారు. సో దిస్ అకౌంట్ ఈస్ సిమిలర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఎ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. ఈ ఖాతాను ఒక వర్తకపు లేదా ఉత్పత్తి చేసే వ్యవస్థలతో ఉత్పత్తుల్లో చేసే వ్యవస్థల్లో లాభ నష్టాల ఖాతాతో పోలిస్తారు. సో ఇది లాభ నష్టాల ఖాతాతో సమానం. ఓకేనండి. అయితే ఇక్కడ ఏం వేస్తాము, ఇక్కడ కూడా డెబిట్ క్రెడిట్ ఉంటుంది. డెబిట్ లో ఏం అంశాలు వేయాలంటే, డెబిట్ లో వ్యయాలకు సంబంధించిన అంశాలు వేస్తాము. క్రెడిట్ లో ఏం వేస్తాము, ఆదాయాలకు సంబంధించిన ఆదాయాలు. క్రెడిట్ లో ఆదాయాలు, డెబిట్ లో వ్యయాలు. ఓకే, ఇన్ డెబిట్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఆన్ అండ్ క్రెడిట్ ఆల్ ది ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్. అయితే చూడండి, ఇక్కడ కేవలం రెవెన్యూ స్వభావం కలుగున్న అంశాలు వేస్తాం. రాబడి స్వభావం కలుగున్నవే, మూలధన స్వభావం కలుగున్న ఆదాయాలను లేదా వ్యయాలను ఎక్కడ వేయాలి, మూలధన ఖాతాలో వేస్తాం. ఇయర్ ఓన్లీ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ రెవెన్యూ నేచర్ ఆర్ టు బి రికార్డెడ్. ఓకేనండి, రాయండి. సో వాట్ ఆర్ డెబిటెడ్, ద ఎక్స్పెన్సెస్, అండ్ వాట్ ఆర్ క్రెడిటెడ్, ద ఇన్కమ్స్. రాయండి. ఈ ఖాతాలో డెబిట్ వైపు, ఈ ఖాతాలో డెబిట్ వైపు అన్ని రాబడి స్వభావం కలుగున్న వ్యయాలను, డెబిట్ వైపు అన్ని రాబడి స్వభావం కలుగున్న వ్యయాలను, డెబిట్ వైపు అన్ని రాబడి స్వభావం కలుగున్న వ్యయాలను మరియు క్రెడిట్ వైపు రాబడి స్వభావం కలుగున్న ఆదాయాలు నమోదు చేయవలను. చూడండి, నేను ఏమన్నా అంటే రాబడి స్వభావం అన్నాను క్లియర్ గా. ఓన్లీ ఆఫ్ రెవెన్యూ నేచర్, ఇట్ మే బి ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్. ఓకే, మరియు క్రెడిట్ వైపు రాబడి స్వభావం కలుగున్న ఆదాయాలను నమోదు చేయవలను. ఏమంటే అర్థమైందా? సో ఇక్కడ డెబిట్ వైపు ఏం వేస్తాము, రాబడి స్వభావం కలుగున్న వ్యయాలు, క్రెడిట్ వైపు రాబడి స్వభావం కలుగున్న ఆదాయాలు. ఓకే, మరి ఇక్కడ డిప్రిసియేషన్ ఏం చేస్తామంటే, ఇక్కడ కూడా డిప్రిసియేషన్ ని మనం డెబిట్ చేస్తాము. అయితే అక్కడ డిప్రిసియేషన్ నిధి ఏమైతే ఉందో ఆ నిధిని క్రెడిట్ చేయాలి. నిధిని క్రెడిట్ చేస్తాము, డిప్రిసియేషన్ తరుగుదల మాత్రం ఒక వ్యయం కింద చూపిస్తాము. ఓకే, రైట్. స్థిరాస్తులపై తరుగుదలను డెబిట్ చేయవలను. స్థిరాస్తులపై తరుగుదలను, see the depreciation on fixed assets is charged by debiting the revenue account. Okay, స్థిరాస్తులపై తరుగుదలను డెబిట్ చేయవలను, స్థిరాస్తులపై తరుగుదలను డెబిట్ చేయవలను మరియు వాటికి సంబంధించిన తరుగుదల నిధి ఖాతాను, తరుగుదల నిధి ఒకటి ఉంటుందండి, నిధిని ఏర్పాటు చేయాలి. తరుగుదల నిధి ఖాతాను అండ్ ది డిప్రిసియేషన్ ఫండ్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. ఓకే, మరియు తరుగుదల నిధి ఖాతాను క్రెడిట్ చేయవలను. ఓకే, దేని క్రెడిట్ చేయాలండి, తరుగుదల నిధి ఖాతాను క్రెడిట్ చేయవలను. ఓకేనండి. అయితే సాధారణంగా ఇక్కడ మనం వివిధ రకాలైన ఖర్చుల్ని వేస్తాము, అవి చెప్తాను చూడండి. సో ఎటువంటి ఖర్చుల్ని వేస్తామంటే ఇవన్నీ కూడా చూపించాలి. రాయ్, జనరలీ ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి రికార్డెడ్. రాయండి, కింద తెలిపిన వ్యయాలను నమోదు చేయవలను. ఏం వ్యయాలు అది చూపిస్తాను చూడండి. కింద తెలిపిన వ్యయాలను నమోదు చేయవలను. చూడండి, ఇవి వ్యయాలండి. ఓకేనండి, కింద తెలిపిన వ్యయాలను నమోదు చేయవలను. సో దీస్ ఆర్ ది ఎక్స్పెన్సెస్ విచ్ షుడ్ బి రికార్డెడ్. అంటే హెడ్డింగ్ పెట్టాలండి. ఈ హెడ్డింగ్లు పెట్టి ఇటువంటి వ్యయాలన్నిటిని కూడా డెబిట్ వైపు నమోదు చేయవలను. ఓకేనండి, ఆ వ్యయాలు ఏంటి రాయండి. ఒకటి, జనరేషన్. ఏం జనరేషను, ఇక్కడ పవర్ జనరేషన్. ఓకే, విద్యుత్ శక్తి ఉత్పత్తి వ్యయాలనండి. ఉత్పత్తి వ్యయాలు. ఏ ఉత్పత్తి, మరి విద్యుత్ ఉత్పత్తి చేయాలి కదండి ముందు. సో ముందు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి వ్యయం ఉంటుంది. ఆ వ్యయాలు ఏంటో నేను చెప్తాను అకౌంట్ లో. సో ముందు ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలు వేయాలి.
పవర్ జనరేషన్ ఎక్స్పెన్సెస్, ఉత్పత్తి వ్యయము. ఏ ఉత్పత్తి అండి? విద్యుత్ శక్తి ఉత్పత్తి. ఓకే, విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసినప్పుడు అయ్యే ఖర్చులు ఉంటాయి. రెండోది బి, ఉత్పత్తి అయితే సరిపోతుందా? ఎప్పుడైతే చూడండి, విద్యుత్ అన్నది మనం నిల్వ ఉంచలేం కదా, పవర్ కెనాట్ బి స్టోర్డ్. సో విద్యుత్ ఉత్పత్తి అవ్వగానే దాన్ని ఇంటింటికి పరిశ్రమలకి సరఫరా చేయాలి. మరి సరఫరాకి అయ్యే ఖర్చులు ఉంటాయండి, ఆ వ్యయం ఉంటుంది. సో రెండోది పంపిణీ ఆర్ సరఫరా వ్యయాలు. అర్థమైంది? రెండో వ్యయాలు ఏమేస్తాము? రెండో కేటగిరీ పంపిణీ లేదా సరఫరా వ్యయము. ఓకే, సరఫరా చేయడానికి ఖర్చు అవుతుంది. సో విద్యుత్ కేంద్రం నుంచి పవర్ మన ఇంటికి వస్తుంది కదా, ఈ లోపల చాలా వ్యయాలు అవుతాయి. సో డిస్ట్రిబ్యూషన్, పంపిణీ ఆర్ సరఫరా వ్యయము. ఓకే, మూడోది పబ్లిక్ ల్యాంప్స్, అంటే ప్రజా దాన్ని ఏమంటారు, ల్యాంప్స్ ని? వెలుతురు అనండి, ప్రజా వెలుతురు. అంటే చూసి వీధి లైట్లు ఉంటాయి కదా, మరి వీధి లైట్లు వెలిగించాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. ప్రజా వెలుతురు అనండి, పబ్లిక్ ల్యాంప్స్. తర్వాత రెంట్ రేట్స్ అండ్ టాక్సెస్, అద్దె రేట్లు మరియు పన్నులు, ఇవన్నీ ఖర్చులే. అద్దె రేట్లు మరియు పన్నులు. తర్వాత మరి మనకి ఆఫీస్ ఉంటుంది, ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళు జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఐదోది మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ వ్యయాలు వారి ఖర్చులు. నిర్వహణ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు. ఓకే, అలాగే ప్రతి విద్యుత్ కంపెనీ కూడా లీగల్ ఛార్జెస్ ఉంటాయి, అంటే లా ఛార్జీలు. ఏం ఛార్జీలు? లా ఛార్జీలు అండి, లా ఛార్జీలు. లా అంటే కొంతమంది బిల్లులు కట్టరు కదండి, కొంతమంది లక్షల లక్షలు గవర్నమెంట్ బిల్లులు కట్టరు. మరి వాళ్ళ మీద వీడు కోర్టులో కేసు వేసి వాటి చేత బిల్లులు కట్టించుకోవాలి. ఒక లాయర్ కూడా ఉంటాడండి విద్యుత్ కంపెనీకి. తర్వాత అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లాయర్లు ఉంటారు, ఎందుకంటే సాధారణంగా చాలా మంది కట్టరు. సో అలాగే డబ్బులు వసూలు చేయాలంటే ఒకసారి లాయర్ ఛార్జెస్ పే చేయాలి, లా ఛార్జీలు. అలాగే తరుగుదల, డిప్రిసియేషన్ మరియు ప్రత్యక్షమైన ఛార్జీలు అనండి. లాస్ట్ది ప్రత్యక్షమైన ఛార్జీలు. ఈ అంశాన్ని మనం ఎటువైపు వేయాలండి? చూడండి, ఉత్పత్తి వ్యయము, పంపిణీ, ప్రజా వెలుతురు, రెంటు రేట్లు, నిర్వహణ ఖర్చులు, లా ఛార్జీలు, తరుగుదల, ప్రత్యక్షమైన ఛార్జీలు, ఇవన్నిటిని కూడా మనం డెబిట్ వైపు ఖర్చుల్లో చూపించాలి. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ డెబిట్. ఇక్కడ చూడండి, సిమిలర్లీ ఇన్కమ్స్ ఆర్ గ్రూప్డ్. ఇక్కడ ఆదాయాలు కూడా మీరు నమోదు చేయాలి. ఎటువైపు? క్రెడిట్ వైపు కదా. సో క్రెడిట్ వైపు మీరు ఏ ఆదాయాలు నమోదు చేయాలంటే చూడండి, సేల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లైటింగ్. సేల్ ఆఫ్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి అమ్మకము. దేనికి అమ్మారు విద్యుత్ శక్తిని? లైటింగ్ కు. రాయండి, లైటింగ్ ని తెలుగులో ఏమన్నా? వెలుతురు. వెలుతురు కొరకు విద్యుత్ శక్తి అమ్మకము. సో విద్యుత్ శక్తి వెలుతురు అమ్మితే మీకు డబ్బులు వస్తున్నాయి కదా, ఆదాయం వస్తుంది, అది మీకు ఆదాయం. ఇవే ఆదాయాలు, ఈ మూడు ఆదాయాలు ఉంటాయి. రాబడులు ఆర్ ఆదాయాలు. ఏంటవి? వెలుతురు కొరకు విద్యుత్ శక్తి అమ్మకము. ఫస్ట్ది క్రెడిట్లు ఏమేయాలి? వెలుతురు కొరకు విద్యుత్ శక్తి అమ్మకము. వెలుతురు కొరకు విద్యుత్ శక్తి అమ్మకం అమ్మారు. ఓకేనండి. నెక్స్ట్ రెండోది. హలో, మిగతా వీడియో వస్తుంది కదా, అంటే తను మరి సిగ్నల్ ఏరియాలో ప్రాబ్లం ఉంటే రాదా? మీ అందరికి వస్తుంది కదా, వస్తుందంటే మన అమ్మాయికి ప్రాబ్లం. నెట్వర్క్ ఏరియాలో రమ్మనండి, లేదంటే మళ్ళీ ఒకసారి కట్ అయ్యి జాయిన్ అవ్వమనండి, ఆటోమేటిక్ జాయిన్ అయిపోద్ది. ఓకేనా? రెండోది చూడండి, సేల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ పవర్, అంటే పరిశ్రమలకి విద్యుత్ అమ్ముతారు. దేనికి? ఇంధనం కొరకు. ఇంధనం కొరకు విద్యుత్ శక్తి అమ్మకము. సో పరిశ్రమల్లో విద్యుత్ అనేది ఇంధనం కింద ఉపయోగపడుతుంది. సో విద్యుత్ లేకపోతే చాలా మిషన్లు పనిచేయవు కదా. సో ఇక్కడ ఏమంటారు, రెండో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంధనం కొరకు విద్యుత్ అమ్మకము. సేల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ పవర్ అంటే యంత్రాల్ని నడపడానికి పరిశ్రమలు ఉపయోగించబడే విద్యుత్ అన్నమాట. ఓకే, సో ఇంధనం కొరకు విద్యుత్ శక్తి అమ్మకము. అండ్ చివరగా సేల్ ఆఫ్ ఎనర్జీ అండర్ స్పెషల్ కాంట్రాక్ట్. కొన్ని ప్రత్యక్షమైన ఒప్పందాలు ఉంటాయండి. లైక్ చూడండి, మన కాలేజ్కి నిరంతరంగా విద్యుత్తు మనం ఎలక్ట్రిసిటీ కంపెనీ సప్లై చేస్తుంది. ఎందుకంటే మన పాఠాలు చెప్పాలంటే పీపీటీస్ అని చెప్పుకోవాలి, ఆఫీసులు పనిచేయాలంటే మనకి ఏం కావాలి?
విద్యుత్తు నిరంతరం కావాలి. అలాగే రైల్వేస్ చూసారా? మరి రైల్వేలు ఇంజిన్‌లు నడాలంటే, ట్రైన్‌లు నడాలంటే ఎప్పటికప్పుడు రైల్వేకి ఎప్పుడైనా కరెంట్ పోతుందా? పోవు కదా! ఎందుకంటే కరెంట్ ఆగిందనుకోండి రైల్వేస్‌కి ఆ ఎంటైర్ సిగ్నల్ సిస్టమ్ ఆగిపోతుంది. ఆ! ఇంజిన్‌లు పనిచేయవు, నడవవు. కాబట్టి రైల్వేలకి వీటిలకి కొన్ని పరిశ్రమలకి ప్రత్యక్షమైన ఒప్పందం పెట్టుకుంటారు. ఏంటి? నువ్వు తప్పనిసరిగా విద్యుత్ ముందు నాకే అమ్మాలి. ఎందుకంటే నువ్వు విద్యుత్ నాకు అమ్మకపోతే నేను నా ఐ మీన్ నా ఐ మీన్ నా వ్యాపారాల్ని కొనసాగించలేను. లైక్ రైల్వేలకి, స్టీల్ ప్లాంట్‌కి నిరంతరంగా విద్యుత్ ఉంటుందండి. కట్ అవ్వదు. కావాలంటే చూడండి మనకు 6 గంటలు కట్ చేస్తాడు రోజుకి కదా! సమ్మర్‌లో. బట్ పరిశ్రమలకి ఆపరు. ఎందుకంటే ఒప్పందం పెట్టుకున్నారన్నమాట. ఏంటి నిరంతరంగా నేను నీకే విద్యుత్‌ని అమ్ముతాను అని ఒక ఒప్పందం వేసుకున్నారు. దీన్నే స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఓకే. ఫైన్. ప్రత్యక్షమైన ఒప్పందాలపై విద్యుత్ శక్తి అమ్మకము. ప్రత్యక్షమైన ఒప్పందాలపై ఒప్పందాలపై విద్యుత్ శక్తి అమ్మకము. ఒప్పందం చెప్పలేదు కదా! ఆల్రెడీ మీరు బిజినెస్ వాళ్ళు మాస్టర్‌గా చెప్పుకుంటారు. ఓకేనండి. ప్రత్యక్షమైన ఒప్పందాలపై విద్యుత్ శక్తి అమ్మకం. ఓకే. ఇవి రెవెన్యూ ఖాతాలో మనం డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు వేయవలసిన ఖర్చులు మరియు ఆదాయాలు. ఓకేనండి. నేను ఇప్పుడు ఆ ఫార్మాట్ మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ ఏవండి ఈ ఫార్మాట్‌ని మీరు కష్టపడకండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఈరోజు టీచ్ మినిట్ యాప్‌లో పెడతానండి. కంగారు పడొద్దు. ఓకేనా? యాప్‌లో మీ స్టడీ మెటీరియల్‌కి వెళ్తే ఇది కనిపిస్తుంది. మీరు అక్కడ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనండి. ఆ టీచ్‌మెంట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరేం కంగారు పడొద్దు. సో చూడండి. థిస్ ఈస్ ది ఫార్మాట్ ఆఫ్ వాట్ అకౌంట్? రెవెన్యూ అకౌంట్. సో రాబడి ఖాతా ఎలా తయారు చేయాలి అనేది ఇది పర్ఫార్మర్. నేను మళ్ళీ మీకు ఇస్తాను. జస్ట్ మీరు వినండి సరిపోతుంది. ఓకేనండి? ఓకే. సో మనం డేట్ రాయాలి తెలుసు కదా! ఏ ఖాతాకైనా ఫర్ ఇయర్ ఎండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తేదీ. సో 31/3/2021తో అంతమయ్యే సంవత్సరానికి ఎక్స్‌వైజెడ్ విద్యుత్ కంపెనీకి సంబంధించిన రాబడి ఖాతా అని హెడ్డింగ్ పెట్టారు. ఓకేనండి? నౌ యూ సీ ఏముంటాయి? సో ముందు నేను క్రెడిట్ వైపుని చెప్పేస్తానండి. క్రెడిట్ వైపు చాలా తక్కువ అంశాలుంటాయి. సో క్రెడిట్ వైపు ఏం వేస్తున్నాం ఇక్కడ చూడండి. ఇది డెబిటు, ఇది క్రెడిటు. సో క్రెడిట్ వైపు ఏ అంశాలు వేయాలి? ఆదాయాలు కదా! ఎప్పుడు కూడా ఆదాయాలు వేస్తాం. ఎందుకంటే లాభ నష్టాల ఖాతా లాంటిది కాబట్టి క్రెడిట్ వైపు మనం ఆదాయాలు వేసాం. అంటే ఆన్ ది క్రెడిట్ సైడ్ యూ హావ్ టు ఐ మీన్ రికార్డ్ ఆల్ ది ఇన్‌కమ్స్ ఆఫ్ ది విత్ ఎలక్ట్రిసిటీ కంపెనీ. సో ఇన్‌కమ్స్ ఎలాగొస్తున్నాయి చూడండి. బై సేల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లైటింగ్ ఇందాక చెప్పాను. ఆ! వెలుతురుకై విద్యుత్ శక్తి అమ్మకము. సో విద్యుత్ శక్తిని అమ్మారు. ఎందుకు అమ్మారు? అంటే వీధి వెలుతురు ఇవ్వడానికి వెలుతురు లైట్‌లకి మీరు విద్యుత్‌ని అమ్మారు. సో విద్యుత్ లైటింగ్ అమ్మితే మీకు డబ్బులొచ్చాయి. దాన్ని వేస్తారండి. ఓకే. తర్వాత రెండో ఆదాయం ఏంటి? బై సేల్ ఆఫ్ ఎనర్జీ ఫర్ పవర్. హ్మ్. పవర్ అంటే ఇంధనం కొరకు పరిశ్రమలకు మీరు విద్యుత్‌ని అమ్మారు. అమ్మితే మీకు ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంని వేశారు. అర్థమైందండి? మూడోది ద సేల్ ఆఫ్ ఎనర్జీ అండర్ స్పెషల్ కాంట్రాక్ట్స్. ఇందాక చెప్పాను కదండీ! ప్రత్యక్షమైన అంటే ప్రత్యక్షమైన ఒప్పందాల ప్రకారంగా విద్యుత్ శక్తి అమ్మకము ఎవరికి అంటే కొన్ని రైల్వేలకు, పరిశ్రమలకు, స్టీల్ ప్లాంట్‌లకు ఇలాగా ప్రత్యక్ష ఒప్పందం ద్వారా నిరంతరంగా మేము విద్యుత్ అందిస్తామని ఒప్పందం చేసి అమ్ముతారు. సో అటువంటి ఆదాయాన్ని వేశాము. ఇస్ దట్ క్లియర్? అలాగే పబ్లిక్ లైటింగ్. హలో! ఎవరు డౌట్ అడుగుతున్నారా? షల్ ఐ కంటిన్యూ? ఓకే. తర్వాత పబ్లిక్ లైటింగ్. ఓకే. పబ్లిక్ అంటే వీధి లైట్ల ద్వారా. ఓకే. ఓకే. సో అగైన్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఇందాక మనం ఎక్కడున్నాం? ఓకే. సో క్రెడిట్ వైపు మనం ఆదాయాన్ని నమోదు చేసాము. ఓకే. సో వాట్ ఆర్ ద ఇన్‌కమ్స్? ఏటి ఆదాయాలున్నాయంటే విద్యుత్ ఆ! ఆ! వెరీ గుడ్. విద్యుత్ శక్తిని అమ్మకం వెలుతురు కోసము, అలాగే శక్తి తర్వాత ఇంధనాల కోసము. ఆ! ఆ! ప్రత్యక్ష ఒప్పందాలపై విద్యుత్ అమ్మకాలు. ఓకే. ప్రజా వెలుగు, మీటర్ల అద్దె, ట్రాన్స్‌ఫర్ ఫీజు, అలాగే బూడిద అమ్మకము వగైరా, వగైరా. ఓకే. నౌ ఆదాయాల్ని మీరు క్రెడిట్ వైపు వేసిన తర్వాత, ఇప్పుడు డెబిట్ వైపు మీరు వేయవలసిన అంశాలను చూద్దాము. ఓకే. సో వాట్ ఆర్ ద ఐటెమ్స్ టు బి ఇంక్లూడెడ్ ఆన్ ద డెబిట్ సైడ్? డెబిట్ సైడ్ ఏం వేస్తామంటే చూడండి. మీరిక్కడ ఎగ్జామ్‌లో పిల్లలు ఏం చేస్తారంటే అన్ని మిక్స్ చేసేస్తున్నారు.
సో దేర్ ఈస్ ఎ పర్ఫార్మా. ఈ పర్ఫార్మాని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మాట్ ప్రకారంగా మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ ఎక్స్‌పెన్సెస్‌ని వేయాలి. జనరేషన్ అంటే ఏంటి? విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ఉత్పత్తి వ్యయాన్ని వెయ్యాలి. చూడండి ఏ వ్యయము? ఉత్పత్తి ఖర్చులు. సో, విద్యుత్ శక్తికి సంబంధించి ఉత్పత్తి చేసినప్పుడు ఏ ఖర్చులవుతాయి? చూడండి. ఫస్ట్ ఫ్యూయల్ అంటే ఇంధనము. మరి చూడండి మీరు బొగ్గు ఆర్ నీరు ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయాలి. టు ఆహ్, ఇంధనము. జూమ్ చేయనా? ఇప్పుడు చూడండి. ఓకే. ఓకే. సో, మొదటిది మీరు విద్యుత్ ఉత్పత్తి వ్యయంలో ఫ్యూయల్ ఇంధనము. అలాగే ఆయిల్ అండ్ వాటర్ నీరు, చమురు. మరి సాధారణంగా నీరు, చమురు ఉపయోగిస్తారు కాబట్టి అది ఉత్పత్తి వ్యయంలో వేయాలి. అలాగే సాలరీ ఆఫ్ ఇంజినీర్స్. ఇంజినీర్ల యొక్క వేతనాలు. ఏ ఇంజినీర్లు? చూడండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంలో ఇంజినీర్లుంటారు. వాళ్ళకి వేతనాలివ్వాలి, జీతాలివ్వాలి. అవి అలాగే వేతనాలు మరియు గ్రాట్యుటీలు. గ్రాట్యుటీలు అంటే ఏంటి? వేతనాలంటే ఏంటి? లేబర్ ఉంటారు కదా! మరి రోజుకి కూలోళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పని చేయించుకుంటారు. వాళ్ళకి వేతనాలు మరియు ఎవరైనాకి ఏమైనా అయిందనుకోండి సడెన్‌గా వాళ్ళకి గ్రాట్యుటీ కూడా చెల్లించాలి. అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాలి. ఓకే. అలాగే రిపేర్లు మరియు మరమ్మతులు మరియు మెయింటెనెన్స్. రిపేర్లు మరియు మెయింటెనెన్స్. మరమ్మతులు. మరమ్మతులు చేయించాలి కదా! ఎప్పటికప్పుడు ఏమవుతాయంటే ఆహ్, ఆహ్, ఇంజిన్‌లు, మెషిన్‌లు పాడైపోతూ ఉంటాయి. మీరు కంటిన్యూ‌గా మరమ్మతులు చేసుకోవాలి. సో, ఇవి మీరు ముందుగా ఏ అంటే ఏంటి? విద్యుత్‌ని తయారు చేసినప్పుడు అంటే ఉత్పత్తి చేసినప్పుడు అయ్యే ఈ వ్యయాల్ని నమోదు చేయాలండి. ఓకే. రెండోది బి. సో, బి చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఇంకా నేను పెద్ద చేస్తున్నాను. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, రెండోదేంటంటే ఇక్కడ చూసారా? అయిపోయింది. బి విద్యుత్ పంపిణీ లేదా సరఫరా వ్యయము. ఓకే. విద్యుత్ ఉత్పత్తి చేశారు. వెరీ గుడ్. ఉత్పత్తి అయిన తర్వాత మరి అది ఎక్కువ రోజులు మీరు పవర్ స్టేషన్‌లో దాయలేరు కదండీ! ఉత్పత్తి చేసే కేంద్రంలో దాయలేరు. నిల్వలు ఉంచలేరు కదా! చాలా మంది అడిగారు నాకు క్వెషన్ సార్ విద్యుత్ ఎందుకు నిల్వ ఉంచలేరు అంటే, నో ఇట్ ఈస్ అన్ ఎనర్జీ. అండ్ ఎనర్జీ కెనాట్ బి స్టోర్డ్ కదండీ! శక్తి ఉత్పత్తి అవ్వగానే దాన్ని సరఫరా చేయాలి. మరి సరఫరా చేసినప్పుడు మనం చూసారు కదండీ! మనం వీధుల్లో పవర్ స్టేషన్‌లు ఉన్నాయా? మన ఒక వీధిలో గాని, ఒక శ్రీకాకుళంలో మన కాలేజ్ పక్కనే ఒక ఉప కేంద్రం ఉందా? విద్యుత్ పవర్ స్టేషన్ ఉంది కదండీ! అక్కడి నుంచి ఏమవుతుంది? ప్రతి వీధికి ట్రాన్స్‌ఫార్మర్‌లకెళ్తుంది. మళ్ళీ ట్రాన్స్‌ఫార్మర్ నుండి స్తంభాలకెళ్తుంది. స్తంభాల నుండి మన ఇంటికొస్తుంది. అంతేనండి? సో చూడండి ఎక్కడో ఎన్‌టీపీసీ పరవాడ వైజాగ్‌లో ఉత్పత్తయిన విద్యుత్‌ని పెద్ద పెద్ద యంత్రాల ద్వారా శ్రీకాకుళంకొచ్చి పవర్ స్టేషన్‌లుంటాయి. ఆడ సబ్ స్టేషన్‌లుంటాయి. ఒక స్టేషన్ నుంచి ఇంకో సబ్ స్టేషన్‌కెళ్ళి అక్కడి నుంచి మరి మన వీధిలో ఒక 100 ఇల్లులున్నాయనుకోండి. 100 ఇల్లులకి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది పెద్దది. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుత్తొచ్చి అక్కడి నుంచి మన వీధికి ఒక 4, 5 స్తంభాలుంటాయి కదా! 10 ఇల్లులకి ఒక స్తంభము అలాగా. సో, ఆ స్తంభానికొచ్చి స్తంభం నుంచి మన ఇంట్లో ఉన్న ఆ! మీటర్లకొచ్చి మనకి పవరొస్తుంది. మరి ఇంత జరిగినప్పుడు దీనికంతా కూడా వ్యయాలవుతాయి కదా! దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. పంపిణీ సరఫరా వ్యయము అవుతుంది. సో, మళ్ళీ సరఫరాలో ఇక్కడేమవుతుందంటే, మనకి మళ్ళీ మేజర్ ఖర్చులేముంటాయంటే, ఇంజినీర్లకిచ్చే జీతాలు, ఓకే. వేతనాలు, రిపేర్లు. సో, మీకు సప్లై స్టేషన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఇంక ఇంధనం ఏమి ఉండదండి. ఉత్పత్తి ఏం చేయరు. వీళ్ళ పనేంటి? వాళ్ళ వద్దకొచ్చిన పవర్‌ని, విద్యుత్ శక్తిని వీధి వీధికి, ఇంటింటికి పంపించడమే. సో, ఆళ్ళకయ్యే ఖర్చులేంటంటే, అక్కడున్న జీతాలు, అక్కడున్న లేబర్‌కి వేతనాలు, గ్రాట్యుటీ మరియు అక్కడ ఒక్కొక్కసారి విద్యుత్ పరికరాలని అక్కడున్నాయి ఉంటాయి కదా! ట్రాన్స్‌ఫార్మర్స్‌ని వీటిల్ని మరమ్మతులు చేయాలి. ఒక్కొక్కసారి స్తంభాల్ని పడిపోతూ ఉంటే రిపేర్ చేస్తూ ఉండాలి. ఇవి సాధారణంగా సరఫరా చేసినప్పుడు అయ్యే ఖర్చులు. ఏవండి అర్థమైందా? సో, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెన్సెస్ వేసాము. ఓకే. నౌ థర్డ్ పబ్లిక్ ల్యాంప్స్. పబ్లిక్ ల్యాంప్స్ అంటే ఏంటి? వీధి లైట్లు కదా! మరి వీధిలో చూసారా కదా! ఈరోజు ప్రతి వీధికి మన ఇంటి ముందు ఒక లైట్ ఉంటుంది. పక్కన 2 ఒక 10 మీటర్ల దూరంలో ఇంకో లైట్ ఉంటుంది. ఉంటుంది కదండీ! అలాగే హైవేలో లైట్లుంటాయి. రోడ్ల మీద లైట్లుంటాయి. ఎందుకు లైట్లుండాలంటే మరి నైట్ టైము మనం చీకట్లో తిరిగితే ఇబ్బంది పడతాం కాబట్టి లైట్లేశారు. మరి ఆ లైట్‌లకి సంబంధించిన వ్యయాలేముంటాయంటే అటెండెన్స్ అండ్ రిపేర్స్. మనం చూసారు కదా! మన వీధికి పొద్దున్న ఒకడొచ్చి లైట్‌లాపుతాడు. ఈవినింగ్ 6 అవ్వగానే ఒక ఆయనొచ్చి లైటేస్తాడు. లైన్స్‌మెన్ ఉంటాడండి? లైన్‌మెన్ ఉంటాడు. మరి లైన్‌మెన్‌కి జీతం ఇవ్వాలి. అటెండెన్స్ అంటే వాడు రోజుకి వచ్చి ఆ విద్యుత్తు లైట్లు పనిచేస్తున్నాయా లేదా?
అవి లైట్ ఏస్తూ ఉంటాడు. స్విచ్‌లేయడానికి వాడికి జీతం ఇస్తారు. అలాగే ఏమైనా రిపేర్‌లొస్తాయి. మనం అంటూ ఉంటాం. సార్ మా లైట్ పోయిందని లైన్‌మెన్‌కి ఫోన్ చేయగానే మన వీధిలో వచ్చి రిపేర్ చేస్తాడు. సో, మన వీధిలో ఉన్న ఆ వీధి బలుపులకు, ఆ వీధి లైటులకు సంబంధించిన వ్యక్తికిచ్చే జీతాలు, అక్కడ అయ్యే రిపేర్‌లు, రెన్యువల్స్ అంటే ఏంటి? అస్తమానికి 2 సంవత్సరాలకు ఒకసారి వీధి లైట్లు మార్చాలి. ఒకసారి మనం క్రికెట్ ఆడుతున్నాం వీధిలో లైట్లు పగలగొడతాం. పాపం వాడు మళ్ళీ వచ్చి కొత్త ట్యూబ్ లైట్ ఏస్తాడు. ఓకేనండి? సో, దీస్ ఆర్ ద రెన్యువల్స్. రెన్యువల్స్ అంటే మార్పుడు. మనం లైట్లు మారుస్తున్నప్పుడు అయ్యే ఖర్చులు. ఓకే. సో, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు పబ్లిక్ ల్యాంప్స్ అంటే వీధి లైట్‌లకి సంబంధించి ఖర్చులు ఇవ్వండి. అలాగే రెంట్ రేట్స్ అండ్ టాక్సెస్ అలాగని విద్యుత్ కంపెనీకి సొంతగా భవనం లేకపోవచ్చు. ఒక్కొక్కసారి మీరు అద్దెకి భవనాలు తీసుకొని, ఆ అద్దె భవనాల్లో బిల్లు కట్టడానికి మనం ఎక్కడికెళ్తాం? ఇప్పుడైతే ఆన్‌లైన్ వచ్చింది. బట్ ఇప్పటికి పల్లెటూరులో మనం విద్యుత్ కేంద్రాల దగ్గరికెళ్లి బిల్లు కట్టించుకుంటాం కదండీ! సో, ఒక్కొక్కసారి మీ సేవ ఇప్పుడు ఓకే. బట్ మనకొక విద్యుత్ ఆఫీస్ ఉంటుంది కదా! ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్‌లో వాళ్ళేం చేస్తారంటే బిల్లులు కట్టించుకుంటారు. ప్లస్ అక్కడ చిన్న చిన్న మీటర్లు తర్వాత వైర్‌లన్నీ ఉంటాయి. అంటే మనకేమైనా సమస్యొస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి మారుస్తారు. సో, సమ్ టైమ్స్ మనకొక ఆఫీస్ కావాలి. ఆ ఆఫీస్‌కి అద్దె చెల్లించాలి. ఓకేనా? అలాగే మనం ప్రభుత్వానికి టాక్స్‌లు కట్టాలి. ఇవన్నీ రెంట్ రేట్స్ అండ్ టాక్సెస్‌లో చూపిస్తాము. ఓకే. అద్దె, రేట్లు మరియు టాక్సులు పన్నుల్లో మనం మళ్ళీ ఈ 2 వ్యయాల్ని చూపించాలి. ఓకేనండి. అండ్ ఐదోది నిర్వహణ ఖర్చులుంటాయండి. ఓకే. చూడండి మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ నిర్వహణ ఖర్చులేముంటాయి? సో, అంటే మన విద్యుత్ కంపెనీకి ఎక్కడుందో ఆఫీస్ అంటే మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కలిపి మనకు ఒకటే కంపెనీ ఏపీఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. దీనికి ఎక్కడుందండి? ఆఫీస్ వైజాగ్‌లో ఉంటుంది చూడు పెద్ద ఆఫీసు. ఆ వైజాగ్‌లో ఒక డైరెక్టర్ ఉంటాడండి. డైరెక్టర్ జీతం ఇవ్వాలి. మేనేజర్‌లు ఉంటారు. ఆళ్ళ జీతం ఇవ్వాలి. అలాగే జనరల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంటే అక్కడ పెద్ద 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 ఐ మీన్ ఆఫీసులుంటాయి. ఆఫీస్‌లో కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్‌లో ప్రింటింగు, స్టేషనరీ, బిల్ జనరేషను ఇవన్నీ ఎక్కడవుతున్నాయి? వైజాగ్‌లో అవుతున్నాయి. ఇవన్నీ ఖర్చులవుతాయి. అలాగే మనకొక ఆడిటర్ ఉంటాడు కంపెనీకి. తెలుసుగా ఆడిటర్ అంటే ఏంటి? కంపెనీ వ్యవహారాలను చూసుకునేవాడు. ఖాతాలు చూసుకునేవాడు. వాడి జీతాలివ్వాలి. ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్. ఇవి ఒక ఆహ్, నిర్వహణ ఖర్చుల్లోకి ఇవన్నీ వస్తాయి. చెప్పండి ఏంటవి? వే వే డైరెక్టర్ల వేతనాలు, మేనేజర్ల వేతనాలు, సాధారణ ఖర్చులు, అలాగే ఆడిటర్ ఇచ్చే ఖర్చులు. అండ్ లా చార్జీలు అంటే లీగల్ మరి ఒక్కొక్కసారి మన బిల్స్ కట్టండి మొండోళ్ళుంటారు. వాళ్ళకి మరి ఒక్కొక్కసారి కోర్ట్‌లో కేసేసి లాయర్ ఫీస్ కట్టి మనం ఆ బిల్లులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ లా చార్జెస్. ఓకే. అండ్ తరుగుదలని చివరగా చూపించండి. తరుగుదల అంటే ఏంటి? ఆ! మరి యంత్రాలపై గాని, ప్లాంట్‌పై గాని మెయిన్‌లుంటాయి. పెద్ద పెద్ద మీటర్లు ఇంట్లో ఉన్నవి, బిల్డింగ్‌లు లేదా ప్లాంట్ అంటే యంత్రాలు, వీటిల పైన అంటే లీజుకి తెచ్చిన వైర్లు, కేబుల్స్ వీటిల మీద మనం తరుగుదలకి ఏర్పాటు చేయాలి. సో, ఇక్కడ తరుగుదలని మనం ప్రత్యక్షంగా విడిగా చూపిస్తాం ఇక్కడ ఖర్చు కింద. అండ్ చివరగా ప్రత్యక్షమైన ఛార్జీలు. అంటే కొన్ని రాని బాకీలుంటాయి కదా! కొన్ని బిల్లులుంటాయి చూడండి మొండి బిల్లులు. చాలా మంది బిల్లులు కట్టరు. మరి కట్టకపోతే ఏమవుతుంది? ఇఫ్ యూ డోంట్ పే ద బిల్స్ వాట్ విల్ హ్యాపెన్? అది ఎవరికి లాస్ అండి? కంపెనీకి లాసే కదా! కంపెనీకి లాస్. గవర్నమెంట్‌కి లాసే. చాలా వరకు విద్యుత్ కంపెనీకి నష్టాలవి ఎవడు కట్టరండి మనం కడతాం. ప్రభుత్వ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు కట్టవండి. ఇప్పుడు పంచాయతీలున్నాయి కదా! చాలా పంచాయతీ ఆఫీసులు ప్రభుత్వానికి బిల్లులు కట్టలేదు. దానివల్ల బోలెడు నష్టమొచ్చింది. ఇదంతా ఏమవుతుంది? బ్యాడ్ డెట్స్. వాట్ ఈస్ బ్యాడ్ డెట్? రాని బాకీలు. రాని బాకీలే కదా! ఇంక ప్రభుత్వం దగ్గర మనం ముక్కుపిండి వసూలు చేయలేము. అంటే మన బిల్లులు ఏమైతే చెల్లించబడవో, వినియోగదారులు చెల్లించరో అలాంటి బిల్లుల్ని మనం ప్రత్యక్ష ఛార్జీల కింద రాని బాకీల కింద ఏర్పాటు చేసుకోవాలి. అవి ఇక్కడ మనం వేస్తాము. ఓకేనండి? సో, మీకు అర్థమైంది కదా! డెబిట్‌లో ఏ అంశాలు వేసామో, అలాగే క్రెడిట్‌లో ఏ అంశాలు వేసామనేది మనం ఇప్పుడు చూసాము. ఓకే. వాస్ దట్ క్లియర్? ఓకేనా? ఫైనల్‌గా మనం ఏం చేయాలి? ఇంతటితో లెక్క అవ్వలేదండి. ఇంకేం చేయాలంటే ఓకే. మీరు డెబిట్‌లో కొన్ని అంశాలు వేశారు. క్రెడిట్‌లో కొన్ని అంశాలు వేశారు. దీని తర్వాత ఏం చేయాలంటే ఓకే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అది కట్ అయినట్టుగుంది. సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ నౌ క్రెడిట్ టోటల్ చేయండి. ఆదాయాల్ని టోటల్ చేయండి. అండ్ డెబిట్‌లో ఉన్న ఖర్చుల్ని, వ్యయాన్ని టోటల్ చేయండి. సో, ఆదాయాలు ఎక్కువుంటే మీకిక్కడ ఏమొస్తుందంటే టు నికర లాభము. దేనికి మళ్లించాలి? నికర రాబడి ఖాతాకు మళ్లించేసి నికర లాభం వస్తుంది. ఎప్పుడొస్తుంది నికర లాభం చెప్పండి? వెన్ ది ఆ! క్రెడిట్ సైడ్ ఇన్‌కమ్స్ ఆర్ మోర్ థాన్
డెబిట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే క్రెడిట్లో ఉన్న ఆదాయాలు డెబిట్లో ఉన్న వ్యయాల కంటే ఎక్కువ ఉంటే మనకి నికర లాభం వస్తుంది. సేమ్ ఆ నికర లాభాన్ని ఏమని రాయాలి? టు నికర లాభము నికర రాబడి ఖాతాకు మళ్లించాలి. ఓకేనండి. సో టు నెట్ ప్రాఫిట్ దట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది నెట్ రెవెన్యూ అకౌంట్. ఓకేనా? అప్పుడు ఆ రెండో ఖాతాని తయారు చేయాలి. సో దీంతో మనం ఈ రాబడి ఖాతాను ముగించాలి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు డెబిట్ వైపు అన్ని వ్యయాలను వేశారో, క్రెడిట్‌లో వచ్చిన ఆదాయాలను వేశారో, ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ ఆదాయాలు తక్కువ ఉండి డెబిట్‌లో వ్యయాలు ఎక్కువ ఉంటే ఏమొస్తుందండి? ఆదాయాలు తక్కువ ఉండి వ్యయాలు ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? నష్టం కదా! నష్టము బై నికర నష్టము అది కూడా నికర రాబడి ఖాతాకు మళ్లించాము అని రాయాలి. ఓకేనండి. సో ఈ అకౌంట్ ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో ఆఫ్టర్ దిస్ వి హావ్ టు ప్రిపేర్ నెక్స్ట్ అకౌంట్ విచ్ ఈస్ కాల్డ్ నెట్ రెవెన్యూ అకౌంట్. ఇది అండి. నికర రాబడి ఖాతా. ఐ థింక్ 2 మినిట్స్ టైమ్ ఉంది. మళ్ళీ నాకు 11 గంటలకి ఆహ్, ఐ మీన్ మీ ఫైనల్ ఇయర్ క్లాస్ ఉంది. సో ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. రేపు ఇది క్లోజ్ చేద్దాం. ఓకేనండి. సో మిగతా వాళ్ళని రమ్మని చెప్పండి. చాలా మంది రావట్లేదు. ఓకే. ఈ ఫార్మాట్స్ నేను ఈరోజు స్టడీ మెటీరియల్‌లో నేను పెట్టేస్తానండి. డోంట్ వర్రీ. మీరు టీచ్‌మెంట్ ఆన్ చేయగానే మీకు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? స్టడీ మెటీరియల్‌లు ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఓకే. స్టడీ మెటీరియల్‌లో ఈరోజు చెప్పిన క్లాసు తర్వాత ఆహ్, నేను ఫార్మాట్స్ పెడతాను. పిక్చర్స్. అవి మీరు డౌన్‌లోడ్ చేసి ఇంకోసారి చూసుకోవచ్చు. సో అగైన్ విల్ కంటిన్యూ టుమారో. ఓకేనా? సో 2 మినిట్స్ టైమ్ ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్. అసైన్‌మెంట్ చెప్పండి. వాట్సాప్ కాదమ్మా. వాట్సాప్ కాదు. ఇప్పుడు నేను ఈరోజు ఈవినింగ్ చూడండి. రేపు పెడతాను అసైన్‌మెంటు. నేను క్వెషన్ కనిపిస్తదక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఆహ్, డిఫైన్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ వాట్ ఆర్ ద అకౌంట్స్ టు బి ప్రిపేర్డ్ ఇన్ సర్వీస్ అంటే సేవా సంస్థ అంటే ఏంటి? లేదా లాభాపేక్ష లేని సంస్థ అంటే ఏంటి? ఓకే. మరియు ఒక లాభాపేక్ష లేని సంస్థలు తయారు చేసిన ముగింపు లెక్కలు వివరించండి అన్నాను. అర్థమైందా? మీరు దాన్ని సో, ఎక్స్‌ప్లెయిన్ చేసి డెఫినిషన్ రాసి, ఆ 3 ఖాతాలు చెప్పాను కదా! ఏం ఖాతాలవి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, వసూళ్లు మరియు చెల్లింపు ఖాతా, ఆదాయం మరియు రాబడి ఖాతా, బ్యాలెన్స్ షీట్. వీటి 3 గురించి రాసి వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మీద ఆన్సర్‌లు రాసి, మీరు దాని ఫోటో తీసి మళ్ళీ ఆన్‌లైన్‌లో మీకు కనిపిస్తుంది. అసైన్‌మెంట్ అని కనిపిస్తుంది. అక్కడికెళ్ళి మీరు సబ్మిషన్‌కెళ్ళగానే అడుగుతుందన్నమాట. మీ దగ్గర ఉన్న మొబైల్‌లో ఫోటోస్ అక్కడ పేస్ట్ చేసేయండి. డైరెక్ట్‌గా నాకు కనిపిస్తుంది. నేను ఆటిలి చదివి మీకు మార్క్స్ ఇస్తాను. మార్క్స్ పెట్టి మీకున్న సపోజ్ 29 మంది ఉన్నారు కదా! ఆ 29 మీద 20 మంది పెట్టారనుకోండి. 20 మందికి కూడా ర్యాంక్‌లు వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా మార్క్స్ పెట్టి. అది ఈ యాప్‌కున్న బెస్ట్ ఫీచర్. అర్థమైందా? సో, మీరు చేయవలసింది ఏంటి అంటే అసైన్‌మెంట్ క్వెషన్‌ని చదివి ఆన్సర్‌ని మీరు రాసి ఫోటో తీసి పెట్టడమే. మళ్ళీ వాట్సాప్‌లో పెట్టకండి ఇంకా. డైరెక్ట్‌గా టీచ్‌మెంట్ యాప్ ఓపెన్ చేయగానే మీకు అసైన్‌మెంట్ కనిపిస్తుంది. నేను ఈరోజు ఈవినింగ్ పెడతాను. మీరు సండే లోపల టైమ్ ఇస్తాను. సండే నైట్ కల్లా సబ్మిట్ చేయాలి. టైమ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇది అసైన్‌మెంట్ యాక్సెప్ట్ చేయదు. ఇంకోటి మీ ఇంటర్నల్ మార్క్స్ కూడా మీరు చేసే అసైన్‌మెంట్‌లు పెట్టి నేను ఇస్తాను. బికాజ్ ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్స్ పెట్టే టైం మన దగ్గర లేదు కాబట్టి ఒక క్విజ్ కూడా పెడతాను. టెస్ట్. ఆ క్విజ్‌లో కూడా ఆన్సర్స్ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేయవలసిందే. డిపెండింగ్ ఆన్ ది క్విజ్ అండ్ అసైన్‌మెంట్స్ ఐ విల్ గివ్ యూ మార్క్స్. ఓకేనండి. మీ డౌట్ క్లియర్ అయిందా? ఓకే. ఓకే. సో, ఐ యామ్ ఎండింగ్ ద క్లాస్ బికాజ్ నాకు మళ్ళీ క్లాస్ ఉంది ఫైనల్ ఇయర్. సో, ఈరోజు 2 వీడియోస్ ఉంటాయండి ఈ రోజువి. ఎందుకంటే ఒక క్లాసు 45 మినిట్స్, ఇదో 15 మినిట్స్. సో, 2 మీరు చూసుకోండి. ఎందుకంటే కట్ అయిపోయింది కదా! సో, విల్ హావింగ్ 2 వీడియోస్. ఓకేనండి? ఓకే. థాంక్ యూ.